Hello friends, good morning to all. How are you all? I hope you all are good. Friends, online classes will be started on Monday. Friends, those who want to learn English, please, number has been given as I mentioned below. Please contact our number. Friends, and today I am going to teach you one more structure, friends. Friends, listen here. And if you those who want to learn English, are you willing to learn English? Come to Grace Spoken English Institute. We will make you to speak English. There is no doubt at all. Thank you, friends. Today I am going to teach you as. Sometime we can use దీనిని ఒకసారిగా adverb గా, conjunction గా, preposition గా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. as ని conjunction గా, adverb గా, preposition గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. సిచ్యువేషన్ బట్టి. అయితే దీన్ని ఎలా వాడాలి? కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఆమె అచ్చం వాళ్ళ అమ్మలాగానే నవ్వుతుంది అని అంటాం. అతడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే చేస్తాడు. అతడు సేమ్ వాళ్ళ గురువులాగానే టీచ్ చేస్తాడు. అతడు సేమ్ వాళ్ళ అన్నలాగానే టీచ్ చేస్తాడు. అతడు సేమ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానే పాడతాడు అని ఇటువంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు యాజ్ వాడాలి ఫ్రెండ్స్. బాగా వినండి. ఇప్పుడు అతడు సేమ్ వాళ్ళ అమ్మలాగానే నవ్వుతాడు, ఆమె వాళ్ళ అమ్మలాగా నవ్వుతుంది అని అంటాం. షీ లావ్స్ యాజ్ హర్ మదర్ లావ్స్. ఆమె అచ్చం వాళ్ళ అమ్మలాగానే నవ్వుతుంది. నెక్స్ట్, ఈ సింగ్స్ యాజ్ ఈజ్ ఫాదర్ సింగ్స్. అతడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే పాడతాడు. నెక్స్ట్ షీ స్పీక్స్ యాజ్ హర్ ఫాదర్ స్పీక్స్. ఆమె అచ్చం వాళ్ళ నాన్నలాగానే మాట్లాడుతాడు. నెక్స్ట్, రామ్ చరణ్ dances as his father dances. రామ్ చరణ్ అచ్చం వాళ్ళ నాన్నలాగానే పాడతాడు. నెక్స్ట్ he does as his father does. అతడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే చేస్తాడు. ఇలా ఏదైనా అతనిలాగా చేస్తాడు, ఆమెలాగా చేస్తుంది అన్నప్పుడు యాజ్ వాడాలి ఫ్రెండ్స్. షీ లావ్స్ యాజ్ హర్ మదర్ లావ్స్. ఆమె అచ్చం వాళ్ళ వాళ్ళ అమ్మలాగానే అవుతుంది. ఈ సింగ్స్ యాజ్ ఇస్ అ ఫాదర్ సింగ్స్. అతడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే పాడతాడు. షీ స్పీక్స్ యాజ్ హర్ ఫాదర్ స్పీక్స్. ఆమె అచ్చం వాళ్ళ ఆమె నాన్నలాగానే మాట్లాడుతుంది. రామ్ చరణ్ డాన్సెస్ యాజ్ ఇస్ అ ఫాదర్ డాన్సెస్. రామ్ చరణ్ అచ్చం వాళ్ళ నాన్నలాగానే డాన్స్ చేస్తాడు. హీ డస్ యాజ్ ఇస్ అ ఫాదర్ డస్. అతడు అచ్చం సేమ్ అన్నమాట. తెలంగాణలో అచ్చం అని అంటాము. ఈ డస్ యాజ్ ఇస్ అ ఫాదర్ డస్. అతడు సేమ్ వాళ్ళ నాన్నలాగానే చేస్తాడు, వాళ్ళ అన్నలాగా చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ లాగా చేస్తాడు అన్నప్పుడు ఇది వాడాలి ఫ్రెండ్స్. దీన్ని లైక్గా కూడా వాడచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.